టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు రాజ్యసభ మెట్లెక్కబోతున్నారు. జనసేన అభ్యర్థిగా మెగా బ్రదర్ నాగబాబు పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాల కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. సీనియర్లు టికెట్ త్యాగం చేసిన నాయకులు రాజ్యసభ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 3 రాజ్యసభ స్థానాలు కూటమికి దక్కడం ఖాయమైంది. ఈ 3 స్థానాలకు ఎన్నికల కమిషన్ నవంబర్ 26న షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేయడంతో ఈ 3 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. వీటిలో 2 స్థానాలకు 4 ఏళ్లు పదవీ కాలం ఉంది. ఒక్క స్థానానికి 2 ఏళ్లు మాత్రమే కాలపరిమితి ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్క రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. వైసీపీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం 11 మంది మాత్రమే. దీంతో రాజ్యసభ రేసులో ఆ పార్టీ నిలిచే అవకాశం లేదు. 3 స్థానాలు కూటమి ఖాతాలో పడతాయి. టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందంటున్నారు. అయితే 4 ఏళ్ల పదవీకాలం ఉన్న సీటు మీదనే 2 పార్టీలు దృష్టి పెట్టాయంటున్నారు. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభకు వెళ్లడం ఖాయమైందంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ రేసులో చాలా మంది నాయకులు కనిపిస్తున్నారు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పేరు ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తోంది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, సానా సతీష్ పేర్లు కూడా టీడీపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 10తో నామినేషన్ల గడువు పూర్తవుతుంది. అందుకే టీడీపీ అధినేత త్వరలోనే ఆ సస్పెన్స్ కు తెరదించే అవకాశం కనిపిస్తోంది.